హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల చివరగా చేసినటువంటి సినిమా 'పుష్ప 2'. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా, రిలీజ్ అనంతరం ఈ సినిమా ఓవరాల్‌గా 1800 కోట్లకు పైగా భారీ కలెక్షన్ అయితే సొంతం చేసుకొని, హీరోగా అల్లు అర్జున్ క్రేజ్‌ని, స్థాయిని, ముఖ్యంగా మార్కెట్‌ని విశేషమైనటువంటి ఉన్నత స్థాయికైతే తీసుకువెళ్ళింది. దాని అనంతరం ప్రస్తుతం కోలీవుడ్ ప్రముఖ యువ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అట్లీతో ఆయన 'ఏఏ22' అనేటువంటి వర్కింగ్ టైటిల్‌తో ఒక ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా చేస్తున్నారు. తన మార్క్ కమర్షియల్ అంశాలతో పాటు అల్లు అర్జున్ మార్క్ స్టైలిష్ యాక్షన్ మరియు ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ అందాల కథానాయిక దీపికా పదుకొణె ఇప్పటికే ఈ సినిమాలోని సెట్స్‌లో అయితే జాయిన్ అయ్యారు. మరొక ఇద్దరు హీరోయిన్‌ల పాత్రల్లో రష్మిక మందన్న, మృణాల్ ఠాగూర్ నటిస్తారనేటువంటి వార్తలు కూడా వెలువడుతున్నాయి. ఇప్పటికే 'ఏఏ22' సినిమాకి సంబంధించి ముంబైలో పలు కీలక షెడ్యూల్స్ ఒకదాని వెంట మరొకటి వేగంగా జరుగుతున్నాయి. పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్, పలు అగ్ర నిర్మాణ సంస్థలు కూడా ఇందుకోసం పనిచేస్తున్నాయట. ఇక కాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దీనిని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా దాదాపుగా 800 కోట్లకు పైగా భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యున్నత సాంకేతిక విలువలతో అయితే నిర్మిస్తోందట. యువ సంగీత తరంగమైన సాయి అభ్యంకర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే 'ఏఏ22' గ్లింప్స్‌లో ఆయన అందించినటువంటి మ్యూజిక్ బీజీఎం స్కోర్‌కి అందరి నుంచి మంచి రెస్పాన్స్ అయితే లభించింది. ఓవరాల్‌గా ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 3 డిఫరెంట్ పాత్రల్లో కనిపించడంతో పాటు, ఈ సినిమా యొక్క గ్రాండియర్ విజువల్స్, యాక్షన్ అంశాలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, అలానే సాంగ్స్ కూడా అదరహో అనే రేంజ్‌లో ఉంటాయట. త్వరలో ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్క అప్డేట్‌ని అందించి వచ్చే ఏడాది ప్రథమార్థంలో దీన్ని గ్రాండ్‌గా ప్రేక్షకాభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు టీమ్ అయితే కసరత్తులు చేస్తోంది.